నిజామాబాద్లో ఈ నెల 16 నుండి 19 వరకు జరిగే రాష్ట్ర స్థాయి ఫుట్బాల్ క్రీడా పోటీల్లో రాణించి జిల్లాకు మంచి పేరు తేవాలని ఫుట్బాల్ అసోసియేషన్ చైర్మన్ గంట్ల అనంతరెడ్డి తెలిపారు. ఓరుగంటి రాములు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళా జట్టుకు స్పోర్ట్స్ కిట్, వాటర్ బాటిల్స్ అందజేయడం సంతోషించదగ్గ విషయమన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా సీనియర్ ఫుట్బాల్ మహిళా జట్టుకు స్పోర్ట్స్ కిట్ పంపిణీ కార్యక్రమం స్థానిక ఎస్వీఆర్ ఫంక్షన్ హాల్లో జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు ఓరుగంటి రాములు జ్ఞాపకార్థం ఓరుగంటి రాములు ఫౌండేషన్ ఆధ్వర్యంలో వారి కుమారులు డాక్టర్ ఓరుగంటి శ్రీనివాస్, ఓరుగంటి వంశీలు నిజామాబాద్ లో ఈ నెల 16 నుండి 19 వరకు ఆడబోతున్న ఫుట్బాల్ నల్గొండ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ సీనియర్ మహిళా జట్టుకు స్పోర్ట్స్ కిట్, వాటర్ బాటిల్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి, ఫుట్బాల్ అసోసియేషన్ చైర్మన్ గంట్ల అనంతరెడ్డి విచ్చేసి క్రీడాకారులకు స్పోర్ట్స్ కిట్, వాటర్ బాటిల్స్ అందజేశారు. ఈ సందర్భంగా జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన రవితేజను సన్మానించడంతో పాటు నల్గొండ జిల్లా నుంచి జాతీయ స్థాయిలో పాల్గొన్న మహిళా క్రీడాకారిణులు లావణ్య, ఖుష్బూ కుమార్లను సాల్వాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పుల్లారావు, హుస్సేన్, దాస్, సునీత, ప్రశాంత్, రాజేష్ క్రీడాకారులు పాల్గొన్నారు. మరి ఇంటర్ డిస్ట్రిక్ట్ కాంపిటీషన్లో పాల్గొంటున్నటువంటి ఫుట్బాల్ టీంకి ఈరోజు ఫుట్బాల్ కిట్స్, ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలి. మరి మహిళలు ఈ భారతదేశం నిర్మాణంలో భాగస్వాములు కాబట్టి ఈ ఫుట్బాల్లో కాంపిటీషన్లో పాల్గొంటున్నటువంటి మహిళలందరికీ కూడా, ఈ యంగ్ స్టార్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి బెస్ట్ విషెస్ టు ఓరుగంటి ఫ్యామిలీ ఆల్సో. ఈరోజు మరి మహిళా ఫుట్బాల్ క్రీడా జట్టుకు మరి ఈరోజు స్థానిక ఎస్వీఆర్ గార్డెన్స్లో ఓరుగంటి రాములు గారి జ్ఞాపకార్థం వారి కుమారులు వంశీ గారు, డాక్టర్ ఓరుగంటి శ్రీనివాస్ గారు ఇద్దరు కూడా ఫుట్బాల్ యొక్క క్రీడా సామాగ్రిని అలాగే ఫుడ్ మెటీరియల్ని ఇవ్వడం జరిగింది. వీరు ఈ జట్టు అంతా కూడా మహిళా జట్టు నిజామాబాద్ వెళ్తున్నారు. రేపు పొద్దున వాళ్ళకి ఫస్ట్ టోర్నమెంట్లో కూడా ఫస్ట్ పోటీ మ్యాచ్ ఉంది. అలాగే వీరికి కోచ్గా దాసు గారు అలాగే ప్రశాంత్ గారు ఉన్నారు. ముఖ్యంగా ఈ గర్ల్స్కి నేను చెప్పేది ఒక్కటే, ఈరోజు స్వాతంత్ర దినోత్సవం కాబట్టి ఇండిపెండెన్స్ డే సందర్భంగా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఏదైతే చెక్ దే ఇండియా మూవీని స్ఫూర్తిగా తీసుకొని మీరు మహిళలము పురుషులకు ఏమాత్రం తీసిపోము, మేము కూడా రాణిస్తాం, మేము కూడా ఆటగాళ్ళకి చలామెడతాం, మేము కూడా కప్పు తీసుకొని వచ్చి నల్గొండ జిల్లా పేరు నిలబెడతామని చెప్పేసి మరి మీరంతా కూడా వెళ్ళి ఆ కప్పును మా కోసం సాధించుకొని రావాలి. తద్వారా మరి మంచి టీముగా మీ కోచ్లకు, ఎవరైతే మీకు ఆర్గనైజ్ చేస్తున్న ఈ కోఆర్డినేటర్స్ కూడా మంచి పేరు తెచ్చుకొని భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు ఎదరాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా నేను మరొకసారి విషయం తెలియజేస్తున్నాను. ఈరోజు 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుక సందర్భంగా మా నాన్నగారైనటువంటి ఓరుగంటి రాములు గారి పేరు మీదుగా ఫుట్బాల్ అసోసియేషన్ అబ్బాయిలకు అమ్మాయిలకు కలిపి ఏదైతే ఈ ప్రోత్సాహకరమైన ఈ కార్యక్రమాన్ని ఓరుగంటి రాములు గారి పేరు మీదుగా జరపడం అనేది చాలా సంతోషకరంగా భావిస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మా అన్నగారైనటువంటి ఓరుగంటి శ్రీనివాస్ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ఇనిషియేట్ చేయడం, దానికి వాళ్ళకి పిల్లలకి సంబంధించి ఎంకరేజ్మెంట్ చేయడం అనేది చాలా సంతోషంగా భావిస్తున్నాను. 78th ఇండిపెండెన్స్ డే సందర్భంగా మా నాన్నగారైన శ్రీ ఓరుగంటి రాములు గారి జ్ఞాపకార్థంగా సీనియర్ ఉమెన్స్ ఫుట్బాల్ టీం నిజామాబాద్లో ఆడబోతుంది. సో దానికి సెలెక్షన్స్ అయినాయి. అండ్ ఆల్సో నల్గొండ నుంచి ఒక 22 మెంబర్స్ దాకా మనము ఇక్కడ నుంచి నల్గొండ ఫుట్బాల్ అసోసియేషన్ తరపు నుంచి అండ్ ఇక్కడ నుంచి మనము స్పాన్సర్ చేసి పంపిస్తున్నాము. శ్రీ ఓరుగంటి రాములు గారి ఫౌండేషన్ ద్వారా ఈరోజు వారికి స్పోర్ట్స్ కిట్ మరియు ఫుట్బాల్ అండ్ ఆల్సో వారికి తగిన మోటివేషన్, ఇక్కడికి వచ్చిన పెద్దలందరూ వీరందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎంతో సంతోషకరంగా ఈరోజు ఈ యొక్క ప్రోగ్రాం నిర్వహించబడింది. సో అందరికీ ధన్యవాదాలు. రేపటి నుంచి నిజామాబాద్లో 3 రోజుల పాటు జరుగుతున్నటువంటి సీనియర్ విమెన్ ఫుట్బాల్ ఇంటర్ స్టేట్ ఛాంపియన్షిప్కు సంబంధించి నల్గొండ మహిళా జట్టుని ఎంపిక చేయడం జరిగింది. దాంతోపాటు ఒక 4 రోజులు వారికి ఎన్జికి కళాశాలలో సీనియర్ కోచ్లైనటువంటి దాస్ గారు అలాగే ప్రశాంత్ గారు మిగతా కోచ్ల ఆధ్వర్యంలో వారికి చక్కటి శిక్షణా కార్యక్రమ శిబిరాన్ని కూడా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. నల్లగొండ ఫుట్బాల్ అసోసియేషన్ ఏర్పడిన తర్వాత మన అధ్యక్షులు బండారు ప్రసాద్ అన్న గారి ఆధ్వర్యంలో ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో కూడా మన యొక్క నల్గొండ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించడం అనేది అసోసియేషన్ గర్వించదగినటువంటి అంశము. ఈ సందర్భంగా ఓరుగంటి రాములు గారి యొక్క జ్ఞాపకార్థం వారి యొక్క కుమారులు డాక్టర్ ఓరుగంటి శ్రీనివాస్ గారు, మన ఫుట్బాల్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు, స్పోర్ట్స్కి అక్కడ ప్రమోషన్ మీద వెళ్తున్నటువంటి యొక్క వీళ్ళకి స్పోర్ట్స్ కిట్స్ అందించే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయపరిచినటువంటి అతిరథ మహాలందరికీ కూడా అసోసియేషన్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, దీన్ని స్ఫూర్తిగా తీసుకొని
తల్లిదండ్రులు అకాడమిక్ స్టాండర్డ్స్తో పాటు ఖచ్చితంగా ఈ స్పోర్ట్స్ పట్ల కూడా వారి యొక్క చిన్నారులను ప్రమోట్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా అందరూ కూడా ఆహ్వానం తెలియజేస్తారు.